సో ఇవాళ ఏం చూద్దామంటే బ్రో, మన 2 ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి అనుకున్నాం కదా, హైరార్కికల్ పార్సర్ అండ్ హైరార్కీ బిల్డర్. సో బేసికల్లీ ట్రాన్స్ఫర్మేషన్స్ దేనికి యూజ్ చేస్తాం అనుకున్నాం? సో బేసికల్లీ మనకి రిలేషనల్ డేటా అంటే ద డేటా ప్రెజెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ టేబుల్స్, అంటే ఒక డేటాబేస్లో టేబుల్స్లో ఉన్న డేటా. సో బేసికల్లీ రిలేషనల్ డేటా అని ఎందుకంటాం దాన్ని? ఫర్ ఎగ్జాంపుల్ ఎంప్లాయీస్ డిపార్ట్మెంట్ టేబుల్ తీసుకున్నారు అనుకో, ఈ 2 టేబుల్స్కి ఒక రిలేషన్ ఉంది, వేర్ డిపార్ట్మెంట్ ఐడి ఈజ్ ఈక్వల్ టు డిపార్ట్మెంట్ ఐడి. సో ఈ టైప్ ఆఫ్ డేటాని ఏమంటాం అంటే రిలేషనల్ డేటా అంటాం. ఇంకొకటి ఏంటంటే స్ట్రక్చర్డ్ డేటా అంటాం. స్ట్రక్చర్డ్ డేటా ఇన్ ద సెన్స్ లైక్ జేసన్ ఫైల్స్లో పంపించడం కానీ. సో ఫర్ ఎగ్జాంపుల్ వన్ జేసన్ రికార్డ్లో యూ కెన్ సెండ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ఎ పర్టికులర్ అకౌంట్ విత్ ఆల్ ద టేబుల్ ఇన్ఫర్మేషన్. ఫర్ ఎగ్జాంపుల్ I'm sharing my screen. For example, you are in a project where you are dealing data related to customers. కస్టమర్స్ అంటే ఏముంటుంది బేసికల్లీ? ఇప్పుడు నేను ఏమేమి సేవ్ చేసుకుంటాను కస్టమర్ ఇన్ఫర్మేషన్లో? కస్టమర్ డీటెయిల్స్ సేవ్ చేసుకుంటాను. ఐ విల్ సేవ్ సమ్ కస్టమర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆర్ సంథింగ్, ఎనీ మోర్ ఫీల్డ్స్ ఉంటాయి. అండ్ పర్టికులర్ కస్టమర్ యొక్క ఈమెయిల్, ఒక కస్టమర్కి ఒక ఈమెయిల్ ఉండొచ్చు, మల్టిపుల్ ఈమెయిల్స్ ఉండొచ్చు. సో ఐఎమ్ మెయింటైనింగ్ ది కస్టమర్ ఈమెయిల్ ఇన్ ఏ డిఫరెంట్ టేబుల్. సో ఈ ఈమెయిల్కి ఈ కస్టమర్ టేబుల్కి రిలేషన్ ఏంటి? దిస్ ఈస్ ద కస్టమర్ ఐడి. ఈమెయిల్లో కూడా కస్టమర్ ఐడి ఉంది. ఇఫ్ ఐ యూజ్ దట్ కస్టమర్ ఐడి అండ్ సేవ్ ఈమెయిల్స్, దెన్ దోస్ ఆర్ ఈమెయిల్స్ రిఫరింగ్ టు దట్ పర్టికులర్ కస్టమర్ అని. అండ్ సిమిలర్లీ ఫోన్ అనుకోండి, దెర్ ఆర్ మల్టిపుల్ ఫోన్స్. ఒక ఫోన్ ఉండొచ్చు, మల్టిపుల్ ఫోన్స్ ఉండొచ్చు. అండ్ అడ్రసెస్ కూడా అంతే, హోమ్ అడ్రస్, ఆఫీస్ అడ్రస్, సమ్ అదర్ అడ్రస్ అని ఇలా మల్టిపుల్ అడ్రసెస్ ఉండొచ్చు. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే విల్ క్రియేట్ దీస్ టేబుల్స్ ఇన్ అవర్ డేటాబేస్ ఫస్ట్. సో ఫస్ట్ ఐఎమ్ క్రియేటింగ్ ఎప్పుడైనా మీకు ఇప్పుడు ఆల్రెడీ మీకు ఆ టేబుల్ ఉందేమో అని డౌట్ ఉంది. సో అప్పుడు ఏం రాస్తామంటే క్రియేట్ ఆర్ రీప్లేస్ అని రాస్తే ఉన్న టేబుల్ వెళ్ళిపోయి కొత్త టేబుల్ క్రియేట్ అవుతుంది. సో కరెక్ట్ సింటాక్స్, రిమూవ్ ద error in the option సో కస్టమర్స్ టేబుల్ క్రియేటెడ్. సో రీప్లేస్ అన్నది చూద్దాం మళ్ళీ. నార్మల్గా స్నోఫ్లేక్లో అయితే క్రియేట్ ఆర్ రీప్లేస్ అని రాస్తాం, మరి ఎస్క్యూఎల్ ఎట్లా రాస్తామో మాట్లాడేది చూద్దాం. సో సిమిలర్లీ ఐఎమ్ యాడింగ్ జస్ట్ టేబుల్స్ క్రియేట్ చేస్తాను అంతే, మీరు జాయిన్ అవ్వడం. ఐఎమ్ ఇన్సర్టింగ్ సమ్ రికార్డ్స్ ఇన్ టు ద కస్టమర్ టేబుల్. ఓకే, సో ఇక్కడ ఏమైందంటే ఇష్యూ, ఒరాకిల్లో డిఫాల్ట్గా డేట్ ఫార్మాట్ అనేది ఇలా ఉంటుంది. వీఆర్ ట్రయింగ్ టు ఇన్సర్ట్ ఇన్ ఏ డిఫరెంట్ ఫార్మాట్, సో ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టింగ్ ఇట్స్ యాజ్ ఎ స్ట్రింగ్. సో అందుకని నేను ఏం చేశాను, ఏముందులే అని చెప్పి డేట్ ఫార్మాట్ని వేర్కర్ కన్వర్ట్ చేసి లోడ్ చేస్తాను.
నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్. ఈమెయిల్స్ క్రియేటెడ్. నెక్స్ట్ ఫోన్. సో ఇక్కడ అడ్రసెస్ లేదు. కస్టమర్ ఇస్ హ్యావింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంట్స్ అనుకుంటా. సో కస్టమర్ అకౌంట్స్ అని ఇచ్చాడు. జస్ట్ వీ నీడ్ మల్టిపుల్ టేబుల్స్ టు సీ ద స్ట్రక్చర్. పేరెంట్ చైల్డ్ రిలేషన్ ఎలా ఉంటుందో చూడడానికి అంతే. ఓకే. So I'm having total 5 customers, and if I see ఈమెయిల్స్, సో ఇక్కడ ఏముంది, కస్టమర్ ఐడి 1కి 2 ఈమెయిల్స్ ఉన్నాయి, కస్టమర్ ఐడి 2కి ఒక ఈమెయిల్ ఉంది, కస్టమర్ ఐడి 3కి సో అండ్ సో. ఈ ఈమెయిల్ ఐడి ఏంటంటే ఇట్స్ ఎ ప్రైమరీ కీ ఆఫ్ ఫర్ దిస్ పర్టికులర్ టేబుల్ ఎలో. ఒక రికార్డ్ని యూనిక్గా ఈమెయిల్ టేబుల్ ఐడెంటిఫై చేయడానికి ఈమెయిల్ ఐడి అని పెట్టుకున్నాం. సో అది యూజ్ చేసినా చేయకపోయినా ద రిలేషన్ బిట్వీన్ దిస్ ఈమెయిల్ టేబుల్ అండ్ కస్టమర్ టేబుల్ ఈజ్ కస్టమర్ ఐడి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ జాన్ అనే పర్సన్కి ఈజ్ హ్యావింగ్ 2 ఈమెయిల్ ఐడీస్. ఓకే. సో ఇప్పుడు ఏంటి, నేను ఈ డేటాని రిట్రీవ్ చేయాలంటే ఐ నీడ్ టు బ్రింగ్ ఫ్రమ్ కస్టమర్ టేబుల్ ద కస్టమర్ ఇన్ఫర్మేషన్, ఈమెయిల్ టేబుల్ నుంచి ఈమెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకురావాలి. అండ్ ఈవెన్ వైల్ లోడింగ్ ద డేటా ఇన్ టు దీస్ టేబుల్స్, ఒక కస్టమర్ వచ్చాడు నా దగ్గరికి, అతని రిలేషన్ ఇన్ఫర్మేషన్ అనేది ఇన్ని టైప్స్లో వస్తుంది కదా, సింగిల్ గోలో నేను ఈ 4 టేబుల్స్లోకి రిలవెంట్ ఇన్ఫర్మేషన్ పంపించగలను. ఆర్ ఎల్స్ ఈ 4 టేబుల్స్లో నుంచి ఉన్న రిలవెంట్ ఇన్ఫర్మేషన్ని ఒక సింగిల్ రికార్డ్ లాగా బయటికి తీసుకురావాలి ఒక స్ట్రక్చర్లో. సో అది ఎలానో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ. hierarchy build. So this single file is having details about all the 5 customers present in our customer table, along with all the details present in the emails, phones and all those things. మీకు ఏం చెప్పాను, ఫస్ట్ కస్టమర్ ఐడి 1కి ఎన్ని ఈమెయిల్స్ ఉన్నాయి నన్ను, 2 ఈమెయిల్స్ ఉన్నాయి కదా, 3 ఉంటే 3 కూడా ఉండొచ్చు, నథింగ్ లైక్ దట్. ఫోన్స్ కూడా 2 ఉన్నాయి, అకౌంట్స్ కూడా 2 ఉన్నాయి, ఒకటి సేవింగ్స్ ఒకటి క్రెడిట్ అని. సిమిలర్లీ కస్టమర్ 2కి ఈజ్ హ్యావింగ్ ఓన్లీ 1 ఈమెయిల్ ఐడి. ఇప్పుడు జేసన్ ఎలా హ్యాండిల్ అవుతుంది అంటే 1 to many రిలేషన్. ఇప్పుడు ఈమెయిల్స్ అంటే ఆ పర్సన్కి ఎన్ని ఉంటే అన్ని ఈమెయిల్స్ ఒకే రికార్డులకు పంపించచ్చు అనమాట. సో లెట్స్ సే దిస్ యాజ్ మై శాంపుల్, ఐఎమ్ టేకింగ్ 1 కస్టమర్ ఇన్ఫర్మేషన్ యాజ్ మై శాంపుల్ ఫైల్. ఓకే.
సో ఫస్ట్ ఏంటి, మన స్ట్రక్చర్ యొక్క మన ఫార్మాట్ యొక్క స్ట్రక్చర్ ఇది. సో నేను ఈ పర్టికులర్ ఫార్మాట్ యూస్ చేసుకుని ఎంతమంది కస్టమర్ ఇన్ఫర్మేషన్ అయినా బయటికి తీసుకురాగలను, రైట్? సో మనం కాంపోనెంట్స్లో మనం ఇప్పుడు దాకా చూసింది ఫిక్స్డ్ విత్ ఫైల్ ఫార్మాట్. దేనికి యూజ్ చేస్తాం దీన్ని? ఫిక్స్డ్ విత్ ఫైల్స్ ప్రాసెస్ చేయడానికి ఒక్కొక్క ఫిక్స్డ్ విత్ ఫైల్కి ఒక్కొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్స్ అవి ఉంటాయి కాబట్టి అవన్నీ ఇందులో డిఫైన్ చేసి ఆ ఫైల్ రీడ్ చేయాలంటే ఈ ఫార్మాట్ యూజ్ చేసుకుంటాం. సిమిలర్లీ ఈ జేసన్ కైండ్ ఆఫ్ ఫైల్స్ జనరేట్ చేయాలన్నా, జనరేట్ చేసేటప్పుడు నీకు ఈ ఫార్మాట్లో జనరేట్ అవ్వాలి కదా ఫైల్ అనేది. సో నీకు ఫైల్ ఉండాల్సిన ఫార్మాట్ ఏంటి? లైక్ దిస్, లైక్ ఇట్ షుడ్ హ్యావ్ ద మెయిన్ కస్టమర్ ఐడి ఇది అండ్ ఈమెయిల్స్ ఆఫ్ కైండ్ దీస్ థింగ్స్ ఫర్ ఈ స్ట్రక్చర్ అనేది ఉండాలి. సో దానికోసం మనం ఏం క్రియేట్ చేస్తామంటే హైరార్కీ స్కీమా అని చెప్పి ఒకటి క్రియేట్ చేస్తాం. సో ఈ హైరార్కీ స్కీమా క్రియేట్ చేస్తే ఇందులో కూడా ఏంటి, హైరార్కీ స్కీమా HCSC కస్టమర్స్ అని పేరు పెట్టుకున్నాం వాటిలో స్కీమాకి. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఐ విల్ సేవ్ దట్ శాంపుల్. ఇప్పుడు నేను జస్ట్ సేవ్ చేస్తుంది ఏంటంటే ఇందులో ఒక రికార్డే ఉంది. సో ఇట్ డజంట్ మీన్ లైక్ ఈ ఫార్మాట్ యూస్ చేసి ఒక రికార్డే పంపించగలను కాదు, టేబుల్లో 100 మెంబర్స్ కూడా ఒకేసారి పంపించగలం కదా. సో ఈ ఫార్మాట్లో ఏంటంటే ఒక పర్టికులర్ కస్టమర్ ఫార్మాట్ నేను దీనికి ఇచ్చాను అండ్ ఐ నీడ్ టు క్లోజ్ దిస్ యాజ్ వెల్. సో జేసన్ ఎప్పుడైనా ఒక ఫార్మాటెడ్ నోటేషన్లో ఉంటుంది. ఇది కాలమ్ నేమ్, ఇది వాల్యూ, ఫీల్డ్ నేమ్ వాల్యూ, ఫీల్డ్ నేమ్ వాల్యూ. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈమెయిల్స్కి మల్టిపుల్ ఉన్నాయి కదా, సో దీన్ని ఏమంటామంటే అరే అంటాం, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. సో సిమిలర్లీ ఫోన్ కూడా ఎర్రే. ఇప్పుడు బట్ కస్టమర్ ఐడి ఇవి ఎర్రే కాదు, ఓకే. కస్టమర్స్ అనేది జస్ట్ ఇది మెయిన్, ఇది పేరెంట్, ఇవి చైల్డ్స్, ఓకే. సో ఐఎమ్ సేవింగ్ దిస్ వన్. సో హైరార్కీ స్కీమ్ ఎలా క్రియేట్ చేస్తామంటే చాలా సింపుల్. ఇక్కడ ఫైల్ అప్లోడ్ చేయడానికి మన కనెక్షన్ కూడా అవసరం, మన లోకల్లో నుంచి అప్లోడ్ చేయొచ్చు, ఇది మన డెస్క్టాప్లో నుంచి. ఇట్స్ నాట్ లైక్ మనకు ఒక కనెక్షన్ ఉండాలి, ఆ కనెక్షన్లో ఫైల్ ప్లేస్ చేయాలని ఏం లేదు. సో ఐఎమ్ జస్ట్ చూసింగ్ ద ఫైల్ ఫ్రమ్ మై లోకల్. ఈవెన్ డౌన్లోడ్స్లో నుంచి కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు, దెర్ ఈస్ నో నీడ్ ఆఫ్ కనెక్షన్ ఓవర్ దేర్. సో ఇప్పుడు ఇలా ఫార్మాట్ అనేది వచ్చింది దీంట్లో. ఇఫ్ ఐ క్లిక్ ఆన్ వ్యాలిడేట్, ఇట్ ఈస్ షోయింగ్ సమ్ దెర్ ఈస్ అన్ ఇష్యూ విత్ పొజిషన్ 703 line 22. లెట్స్ సీ. సో మనం ఫార్మాట్ ఇస్తున్నాం కాబట్టి వీ నీడ్ టు యూస్ స్క్వేర్ బ్రాకెట్స్ అనమాట. పొజిషన్ 15 line 2 column 14. సో దిస్ ఈజ్ వన్ శాంపుల్. ఇందాక ఎందుకు మిస్ అయిందంటే దే ఆర్ షోయింగ్ ద ఎరే ఇన్ ద మెయిన్ అకౌంట్ డీటెయిల్స్ యాజ్ వెల్. ఇక్కడ అకౌంట్లో కూడా ఎరే చూపించింది చూసారా. సో ఈ పర్టికులర్ ఫైల్లో మల్టిపుల్ అకౌంట్స్ హోల్డ్ చేస్తున్నాం కదా. సో అకౌంట్స్ ఈజ్ ఆల్సో కేమ్ యాజ్ ఎరే. సో దట్ ఈస్ కాజింగ్ ద ఇష్యూ ప్రీవియస్లీ. సో ఇప్పుడు మనం తీసింది ఏంటంటే ఒక సింగిల్ ఫార్మాట్,
ఒక సింగిల్ కస్టమర్ యొక్క ఫార్మాట్. ఇది మన టెంప్లెట్ అనమాట. సో ఆ కస్టమర్ ఇన్ఫర్మేషన్ని ఈ టైప్ ఆఫ్ జేసన్లోకి నేను ప్రాసెస్ చేస్తున్నాను. సో దీన్ని అకౌంట్, ఈమెయిల్, ఫోన్, అకౌంట్ టైప్స్, యూ కెన్ సే లైక్ దట్. So JSON is valid. I'm clicking on OK. I'm clicking on save. So ఇప్పుడు I'm using this 4 tables data and I will be creating output something like this JSON. అంటే 5 customers ఉన్నారు కాబట్టి ఇట్లాంటి 5 ఫైల్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, JSOన్ని బిల్డ్ చేస్తున్నాం, రైట్? సో దానికోసం యూజ్ చేసే ట్రాన్స్ఫర్మేషన్ ఏంటంటే హైరార్కీ బిల్డర్ అంటారు. సో ఇవి 2 వేస్లో పనిచేస్తాయి అనమాట. జేసన్ ఫైల్ని క్రియేట్ చేయాలి రిలేషనల్ డేటా యూజ్ చేసుకొని అంటేనేమో బిల్డర్ యూజ్ చేస్తాను. నా సోర్సే జేసన్ ఫైల్, నేను టేబులర్ ఫామ్లోకి లోడ్ చేయాలి డేటా అంటేనేమో పార్సర్ యూజ్ చేస్తాను. సో ఇక్కడ నాకు ఎన్ని సోర్సెస్ ఉన్నాయి? టోటల్ 4 సోర్సెస్ ఉన్నాయి కదా. లైక్ ఫస్ట్ వన్ ఈజ్ కస్టమర్ ఇన్ఫర్మేషన్, so I'm selecting my customers table, customer accounts. సో మనకి మ్యాపింగ్లో కూడా ఈజీగా ఉండడానికి ఐఎమ్ చేంజింగ్ ద సోర్స్ నేమ్ యాజ్ వెల్. నెక్స్ట్ వన్ వచ్చేసి కస్టమర్ ఈమెయిల్స్. Third one, customer phone. And fourth one వచ్చేసి అకౌంట్ టైప్స్. సారీ, కస్టమర్ అకౌంట్స్ అనేది ఇది. సో ఏముంది, కస్టమర్స్ తీసుకుందాం డైరెక్ట్గా. వీ కెన్ చేంజ్ ద సోర్స్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, కస్టమర్స్ అనేది పేరెంట్ కదా, ఇవన్నీ చైల్డ్. కస్టమర్ ఈమెయిల్స్, కస్టమర్ ఫోన్, కస్టమర్ అకౌంట్స్, ఇవన్నీ చైల్డ్స్. నేను ఏం చేస్తున్నాను, ఈ కంప్లీట్ రిలేషనల్ డేటాని ఐ బి కన్వర్టింగ్ ఇంటూ జేసన్ అండ్ ఐఎమ్ లోడింగ్ ఇంటూ ఏ టార్గెట్ టేబుల్. సో దానికోసం మనం ఏం చేద్దామంటే, విల్ క్రియేట్ వన్ టార్గెట్ టేబుల్ యాజ్ వెల్. అంటే మీకు జేసన్ అంటే కంపల్సరీ ఫైల్సే అనుకుంటున్నాను. సో జేసన్ డేటాని ఫైల్స్లోనే కాదు, ఈవెన్ యూ కెన్ సేవ్ ఇన్ ద టేబులర్ ఫామ్.
అంటే ఒక కాలంలో ఎంటైర్ స్ట్రింగ్ ఉంటుంది అనమాట. ఇప్పుడు జేసన్ మీకు ఎంత స్ట్రింగ్ అయితే జనరేట్ అయిందో దట్ విల్ బీ ఇన్ ఏ సింగిల్ కాలం. అంటే ఇప్పుడు కాలం లెంత్ ఒక 3000 పెట్టుకున్నాం అనుకోండి, ఇట్ విల్ బి సూటబుల్ ఫర్ దట్ కదా. సో క్రియేట్ టేబుల్ I'm creating only one column here. So 3000 is created, right? So I'm using this table as my target table. నాకు ఇంకా ఎక్కువ లెంత్ కావాలంటే ఇప్పుడు నేను ఏం యూజ్ చేయాలి అక్కడ? varchar 2లో నేను 5000 పెట్టలేకపోయాను, బట్ ఐ నీడ్ టు సేవ్ సమ్ స్ట్రింగ్ ఆఫ్ లెంత్ మోర్ దెన్ 5000 ఆర్ 10,000 లెంత్ ఉన్న స్ట్రింగ్ని నేను ఒక టేబుల్లో పెట్టాలనుకున్నాను ఇప్పుడు నేను ట్రై చేసినట్టు. సో అప్పుడు మనం ఏం చేయాల్సి వస్తుంది అంటున్నా. సో బీలోబ్ సిలోబ్ అని చెప్పి వేరే డేటా టైప్స్ ఉంటాయి. సో బీలోబ్ ఏంటంటే బైనరీ లార్జ్ ఆబ్జెక్ట్. మనం varchar 2 ఎలా యూజ్ చేసామో బీలోబ్ అలా యూజ్ చేస్తాం. సో ఆల్సో ఏ డేటా టైప్ ఫర్ స్ట్రింగ్. ఇట్ కెన్ స్టోర్ ఎంటైర్ ఒక టెక్స్ట్ బుక్ డేటా అంతా ఒక సింగిల్ సెల్లో స్టోర్ చేయగలదు. అంటే దాట్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లెంత్ ఉన్న స్ట్రింగ్స్ని ఇట్ కెన్ సేవ్. టైప్ లైక్ varchar ఇవి బీలోబ్ సిలోబ్ కూడా టైప్ ఆఫ్ varchars. సో అయిపోయింది, నా టార్గెట్ కూడా కాన్ఫిగర్ చేశాను. నా టార్గెట్ ఫీల్డ్స్ ఏమన్నా ఐఎమ్ హ్యావింగ్ ఓన్లీ డేటా చేశాను అని ఒక ఫీల్డ్ ఉంది అంతే కదా, రైట్? సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, జేసన్ ఫైల్స్ని బిల్డ్ చేస్తాం, జేసన్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తున్నాం రిలేషనల్లో ఉన్న డేటా. సో ఫస్ట్ దీనికి నాకు అవుట్పుట్ ఏ ఫార్మాట్లో కావాలని చెప్పాలి. సో ఏ ఫార్మాట్లో కావాలి, ఆల్రెడీ మనం ఒక ఫార్మాట్ క్రియేట్ చేసి దానికి ఇచ్చాం కదా, నాకు అవుట్పుట్ అనేది ఆ ఫార్మాట్లో కావాలని. సో అవుట్పుట్ సెట్టింగ్స్లో ఇప్పుడు హైరార్కీ బిల్డర్కి యూ విల్ బి సెలెక్టింగ్ ద అవుట్పుట్ సెట్టింగ్స్ అండ్ మనకి ఆ స్కీమా సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. హెచ్సిఎస్సి కస్టమర్స్ అనే ఒక స్కీమా క్రియేట్ చేసాం కదా, ఐ విల్ బి సెలెక్టింగ్ దట్ స్కీమా అండ్ క్లికింగ్ ఆన్ సెలెక్ట్. సో ఈ ప్రాపర్టీస్ మనం తర్వాత చూద్దాం. ఇది ప్రిసెషన్ చూసారా, 10,000 సంథింగ్ చేంజ్ వచ్చింది. సో ఇట్ కెన్ జనరేట్ జేసన్ అప్ టు దాట్ లెంత్. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే యూ విల్ బి ఇంక్రీజింగ్ దిస్ ప్రిసెషన్. జేసన్ అంటే ఒక సింగిల్ స్ట్రింగ్ లాగా ఇమాజిన్ చేసుకోండి. మీకు అక్కడ ఫార్మాటెడ్గా కనిపిస్తుంది, బట్ స్టిల్ మీరు సింగిల్ లైన్లో కూడా సేవ్ చేయొచ్చు. దాన్ని రీడ్ చేసేటప్పుడు కూడా రీడ్ చేయొచ్చు ఒక సింగిల్ లైన్ నుంచి. సో నెక్స్ట్ అయిపోయింది, నేను దీనికి నాకు ఈ ఫార్మాట్లో అవుట్పుట్ కావాలని చెప్పాను. నాకు అవుట్పుట్ అనేది ఈ రిలేషనల్ టేబుల్స్ నుంచే కదా కావాల్సింది. సో ఐఎమ్ యాడింగ్ దీస్ టేబుల్స్ వన్ బై వన్. సో ఫస్ట్ యాడ్ చేశాను. నేను ఇక్కడ ఫీల్డ్ మ్యాపింగ్లో చూస్తే ఐఎమ్ ఏబుల్ టు సీ ఎస్ఆర్సీ కస్టమర్స్ అని చెప్పి ఇది ఒకటి చూడగలుగుతుంది. అండ్ సెకండ్ యాడ్ చేశాను, సో సెకండ్ది కనిపిస్తుంది. థర్డ్ది యాడ్ చేశాను, థర్డ్ది కనిపిస్తుంది. ఇవంతా ఏంటి, ఫీల్డ్ మ్యాపింగ్లో ఉంటుంది. ఇప్పుడు నువ్వు నాకు వచ్చే ఇన్కమింగ్ ఫీల్డ్స్, ఇది నీ జేసన్ ఫార్మాట్, కస్టమర్ ఐడి, ఫస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్, అకౌంట్, ఇదంతా ఇప్పుడు మనం ఇచ్చిన ఫార్మాట్ ఇదే కదా, ఎగ్జాక్ట్లీ ఇదే. ఎందుకంటే ఈమెయిల్ ఎరే, మన కస్టమర్ డైరెక్ట్ మెయిన్ అకౌంట్, ఈమెయిల్స్ ఎరే ఉన్నాయి, ఫోన్స్ ఎరే ఉన్నాయి, అకౌంట్స్ ఎరే ఉన్నాయి. సో మనం ఏం చేయాలంటే ఫస్ట్ వీటిల్లో ప్రైమరీకి ఫారిన్కి అనేది డిఫైన్ చేయాలి. ప్రైమరీకి అంటే ఇప్పుడు నీకు వీటిల్లో నువ్వు లోడ్ చేసేటప్పుడు రిలేషన్ చెప్పాలి కదా దానికి. సో ఫస్ట్ ఇప్పుడు ఇందులో నాకు ప్రైమరీకి ఏమవుతుంది, కస్టమర్ ఐడి, ఎగ్జాక్ట్లీ. సో కస్టమర్ ఐడి మీద ఇక్కడ కీ అనే ఆప్షన్ ఉంది చూసారా, దీన్ని సెలెక్ట్ చేసుకొని ప్రైమరీ కీ అని సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ మిగతా వాటన్నిటిలో ఉన్న కస్టమర్ ఐడి అనేది ఇట్ విల్ బికమ్ ఫారిన్ కీ ఫర్ కస్టమర్స్. ప్రైమరీ కీ ఒకటే డిఫైన్ చేయగలం, ఫారిన్ కీస్ ఎన్నైనా చేయొచ్చు. సో ఐమ్ క్లికింగ్ ఆన్ ఓకే.
అండ్ ఫోన్ కూడా ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ కస్టమర్ ఐడి యాజ్ ఫారెన్. సో ఇప్పుడు ఏంటి, ఈజీగా రిలేషన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇప్పుడు అవుట్పుట్లో సెకండ్ కస్టమర్ యొక్క ఈమెయిల్ ఐడి ఫస్ట్ కస్టమర్ ప్లేస్లో రాకూడదు కదా. సో ఈ డిఫైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే డేటా రీడ్ చేసేటప్పుడు ఈ కస్టమర్ ఐడి ఏదైతే ఉందో ఈ టేబుల్స్లో నుంచి కూడా ఈ పర్టికులర్ కస్టమర్ ఐడి ఫారెన్కి ఏదైతే డిఫైన్ చేసామో అందులో ఉన్న ఆ ఐడితో ఉన్న వాల్యూస్ అనేది పిక్ చేసుకుంటుంది అనమాట. సో ప్రైమరీకి డిఫైన్ చేసిన కస్టమర్ ప్రైమరీకి ఏదైతే కాలమ్ డిఫైన్ చేస్తామో ఆ రిమైనింగ్ చైల్డ్ టేబుల్స్ ఉన్నాయి చూసారా, ఆ టేబుల్స్లో ఒకదానికి మల్టిపుల్ వాల్యూస్ ఉండొచ్చు కదా. సో ఈ ప్రైమరీకి వాల్యూతో ఉన్నాయని సెర్చ్ చేసి పిక్ చేసుకుంటుంది ఒక సింగిల్ ట్రాన్సాక్షన్ కింద. ఇప్పుడు ఒక్కొక్క రికార్డ్ కాదు ఇక్కడ మనం ప్రాసెస్ చేస్తుంది. ప్రైమరీకి ఉన్న టేబుల్ నుంచి వచ్చేది ఒక రికార్డ్, బట్ ఫారెన్కి ఉన్న టేబుల్స్ నుంచి మల్టిపుల్ రికార్డ్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది. సో అందుకని వీఆర్ డిఫైనింగ్ దిస్ ప్రైమరీ కీస్ అండ్ ఫారెన్ కీస్. అండ్ సిమిలర్లీ అకౌంట్ టైప్స్లో కూడా ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ కస్టమర్ ఐడి యాజ్ మై ఫారెన్ కీ, క్లికింగ్ ఆన్ ఓకే. ఓకే, సో నౌ ఇంకా ఫీల్డ్ మ్యాపింగ్ అండి. కస్టమర్ ఐడి టు కస్టమర్ ఐడి, ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్. అండ్ సి ఇది రూట్, యూ కెనాట్ మ్యాప్ దిస్ టు సమ్ అదర్ థింగ్. ఇది ఇష్యూ అవుతుంది ఎందుకంటే యు ఆర్ మ్యాపింగ్ దిస్ టు దిస్. సో ఐఎమ్ మ్యాపింగ్ ఈమెయిల్ ఐడి, ఈమెయిల్ టైప్. నెక్స్ట్ ఫోన్ టైప్, ఫోన్ నెంబర్. సిమిలర్లీ అకౌంట్ ఐడి, అకౌంట్ టైప్, బ్యాలెన్స్, ఓపెన్ డేట్. ఓకే, సో నౌ మై జేసన్ ఈజ్ కంప్లీటెడ్. నేను దీన్ని ఫార్మాటింగ్లో పెట్టేశాను. ఇక్కడ అవుట్పుట్ నేను రన్ చేస్తే ఇట్ విల్ జనరేట్ చేశాను. సో ఇప్పుడు ఇంకొక క్యాచ్ ఏంటంటే ఇప్పుడు దీని తర్వాత ఊరికే ఒక ఎక్స్ప్రెషన్ పెడుతున్నాను జస్ట్ ఫర్ ఇన్కమింగ్ ఫీల్డ్స్ చూడటానికి అంతే. నాకు ఇక్కడ ఇన్కమింగ్ ఫీల్డ్స్లో ఏం కనిపిస్తుంది అంటే ఒకే ఫీల్డ్ కనిపిస్తుంది అవుట్పుట్. అండ్ హైరార్కీ బిల్డర్లో ఇట్ ఈస్ షోయింగ్ యాజ్ ఇన్కమింగ్ ఫీల్డ్స్ చూస్తే అన్నిట్లో అకౌంట్ ఐడి అని ఉంది కదా. సో ఫీల్డ్ మ్యాపింగ్ వచ్చినప్పుడు ఇందులో ఉన్న అకౌంట్ ఐడి, ఇందులో అకౌంట్ ఐడి, ఫీల్డ్ నేమ్ కాన్ఫ్లిక్ట్ అవుతుంది అన్నమాట. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హైరార్కీ బిల్డర్లో మీరు ఒకసారి బిల్డ్ చేశాక మీరు ఏదైనా రీనేమ్ చేయాలంటే మేక్ షూర్ యు ఆర్ రిమూవింగ్ ద మ్యాపింగ్, లేకపోతే అది పనిచేయదు. ఈ మ్యాపింగ్ కంపల్సరీ రిమూవ్ చేసి అండ్ ఆల్సో ఈ ఫారెన్ కీ రిలేషన్స్ రిమూవ్ చేసి ఇప్పుడు నేను ఏం చేయాలంటే రీనేమ్ చేయాలి ఫీల్డ్ నేమ్ కాన్ఫ్లిక్ట్స్ని. ఇప్పుడు నేను అలానే ఉంచి చేశాను అనుకోండి, తర్వాత మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఫెయిల్ అవుతుంది. అండ్ ఎందుకు ఫెయిల్ అయిందో కూడా మీరు చెప్పలేరు. ఇట్ డైరెక్ట్లీ షోస్ ఎర్రర్, నాకు ఎస్ఆర్సీ కస్టమర్స్ నుంచి ఫారెన్కి కనిపించలేదు అంటుంది అది. కాకపోతే ఇప్పుడు మనం రీనేమ్ చేసేస్తాం. మనం డిఫైన్ చేసినప్పుడు ప్రైమరీకి ఎక్కడ చేసాము, పర్టికులర్ నేమ్తో చేసాం కదా, పర్టికులర్ ఈ ఫార్మాట్లో. సో దట్ ఈస్ ద రీజన్ ఇట్ విల్ త్రో అన్ ఎర్రర్ అనమాట. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇన్కమింగ్ ఫీల్డ్స్లో ఐఎమ్ రిజాల్వింగ్ ఫీల్డ్ నేమ్ కాన్ఫ్లిక్ట్స్. ప్రతిదానికి కస్టమర్ అకౌంట్స్ ఉంది కదా, ప్రతిదానికి ప్రిఫిక్స్ యాడ్ చేస్తున్నాను. కస్టమర్ అకౌంట్ అండర్ స్కోర్ ఈమెయిల్ అండర్ స్కోర్ ఫోన్ అండర్ స్కోర్ కస్టమర్ అండర్ స్కోర్. సో ఇప్పుడు ఏమైంది, జస్ట్ రిజాల్వ్ ద ఫీల్డ్ నేమ్ కాన్ఫ్లిక్ట్స్ అంతే. ఫీల్డ్స్ అన్నీ అవే, జస్ట్ రీనేమ్ చేశాను నేను. సో ఫీల్డ్ మ్యాపింగ్ చేసేటప్పుడు ఐఎమ్ డూయింగ్ ద సేమ్ అగైన్. ఇక్కడ ఏమొచ్చింది, కస్టమర్ అండర్ స్కోర్ ఐడి, కస్టమర్ ఇవి వచ్చింది కదా. సెలెక్టింగ్ మై కస్టమర్ ఐడి యాజ్ ప్రైమరీ కీ అండ్ ఐఎమ్ మ్యాపింగ్ ఇట్ టు రూట్. సో ఆటో మ్యాప్ అయినాయి, ఇవి స్మార్ట్ మ్యాప్ అయినాయి. సో ఐఎమ్ సెలెక్టింగ్ దిస్ యాజ్ ఫారెన్ కీ. ఫారెన్ కీ దేనికి, కస్టమర్స్ అనే దానికి.
సో ఓకే. సో అవుట్పుట్ సెట్టింగ్స్లో ఇట్ విల్ జనరేట్ ఓన్లీ వన్ ఫీల్డ్ కాల్డ్ అవుట్పుట్. మీ ఎక్స్ప్రెషన్ ఇన్కమింగ్ ఫీల్డ్స్ చూస్తే యూ విల్ బి ఏబుల్ టు సీ ఓన్లీ వన్ అవుట్పుట్ ఫీల్డ్. సో మనకి సోర్స్లో ఎన్ని కస్టమర్స్ అయితే ఉంటారో అన్ని జేసన్స్ అనేవి జనరేట్ అవుతాయి అన్నమాట. సో కానీ ఇక్కడ ఒక క్యాచ్ ఉంది. నాకు ఇందులో ఉన్న ఫీల్డ్స్ కూడా బయటికి రావాలనుకున్నాను ఇన్ కేస్ ఏదైనా అవసరమై. ఇప్పుడు సోర్స్ నుంచి వచ్చినప్పుడు ఇన్ని ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా నాకు బయటికి కావాలి అనుకున్నాను. అవుట్పుట్ సెట్టింగ్స్లో ఎనేబుల్ పాస్ త్రూ ఫీల్డ్స్ అని ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే ఆ ఫీల్డ్స్ బయటకు వస్తాయి. దట్ టు ఆ ఫీల్డ్స్ బయటకు వచ్చినా వాటిలో వచ్చే వాల్యూస్ మనం వాడుకోలేం. ఎందుకు అంటే అవి ఆల్రెడీ ఫీల్డ్ మ్యాపింగ్లో మ్యాప్ చేస్తాం. ఓకేనా? లేదు నాకు ఆ వాల్యూ కంపల్సరీ కావాలి అనుకుంటే కంపల్సరీ మీరు ముందు ఒక ఎక్స్ప్రెషన్ తీసుకొని ఎక్స్ప్రెషన్ ఇంకొక పోర్ట్ క్రియేట్ చేసుకొని ఇక్కడ మనం ఆ ఫీల్డ్ కనుక ఇక్కడ మ్యాప్ చేస్తే ఫీల్డ్ నేమ్ బయటకు వస్తుంది కానీ వాల్యూస్ బయటికి రావాలి. అర్థమైంది? ఇప్పుడు నేను పాస్ త్రూ ఎనేబుల్ చేసినా కూడా ఈ ఇన్కమింగ్ ఫీల్డ్స్ అన్నీ బయటికి కూడా వస్తాయి, బట్ స్టిల్ వాల్యూస్ బయటికి రావు. ఇక్కడ మ్యాప్ చేయకపోతే ఫర్ ఎగ్జాంపుల్ నేను డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ మ్యాప్ చేయట్లేదు, సో డేట్ ఆఫ్ బర్త్కి అక్కడ వాల్యూ వస్తుంది. ఇది పాస్ త్రూ ఫీల్డ్స్ ఎనేబుల్ చేసినప్పుడు బయటకు వస్తుందని చెప్పాను కదా. సో అప్పుడు మనం ఏం చేస్తాం, జనరల్లీ ఈ సోర్స్ పక్కనే ఒక ఎక్స్ప్రెషన్ పెట్టుకొని నీకు ఏ ఫీల్డ్స్ అయితే యూజ్ చేసుకుంటావు అనుకుంటావు ఒక అవుట్పుట్ పోర్ట్ క్రియేట్ చేసుకొని జస్ట్ ఆ ఫీల్డ్ పాస్ చేస్తావు అంతే. సో నేను పాస్ త్రూ ఫీల్డ్స్ ఎనేబుల్ చేశాను కాబట్టి నాకు ఇన్కమింగ్ ఫీల్డ్స్లో ఓకే ఫోన్ ఐడి, ఈమెయిల్ ఐడి మనం మ్యాపింగ్లో యూజ్ చేయని ఫీల్డ్స్ మాత్రం బయటకు వచ్చాయి. ఈమెయిల్ ఐడి, ఫోన్ ఐడి అనేవి మనం అక్కడ ఏం మ్యాప్ చేయలేదు వాటిని, సో అవి మాత్రం బయటకు వచ్చాయి. కాకపోతే జనరల్గా నేను ప్రీవియస్గా చూసినప్పుడు అన్ని ఫీల్డ్స్ వస్తాయి, బట్ ఆ ఫీల్డ్స్ని వాడుకోలేము. మేబీ ఇది అప్డేట్ అయినట్టుంది. సో అప్పుడేంటి కన్ఫ్యూజ్ అయ్యేవాళ్ళం, మనకి ఫీల్డ్ నేమ్ వస్తుంది, మనం ఫీల్డ్ మ్యాప్ చేసుకుని బట్ డేటా రావట్లేదని. సో ఇప్పుడు ఏం చేస్తాడు, దాన్ని రెక్టిఫై చేసుకొని ఓన్లీ మ్యాప్ చేయని ఫీల్డ్స్ మాత్రం బయటకు పంపిస్తాడు, చూసారా? సో ఇప్పుడు మీకు ఈజీ, ముందు ఎక్స్ప్రెషన్లో మీరు ఒక పోర్ట్ క్రియేట్ చేసుకొని పాస్ త్రూ చేసినా కూడా ఆ ఫీల్డ్ మాత్రం బయటకు వస్తుంది ఇటు నుంచి. అర్థమైందా నేను చెప్పిన డిఫరెన్స్? సో ప్రీవియస్గా ఈ హైరార్కీ బిల్డర్ నేను వర్క్ చేసే టైంలో ఎలా ఉండేదంటే మనకి ఇన్కమింగ్ వచ్చిన ఫీల్డ్స్ అన్నింటినీ బయటకు వదిలేదు. కాకపోతే ఆ ఫీల్డ్స్ కనుక మ్యాప్ చేసి ఉంటే వాటి నుంచి వాల్యూ బయటకు వచ్చేది కాదు. ఈవెన్ దో నాకు ఫీల్డ్ కనిపిస్తుంది, నేను టార్గెట్గా ఫీల్డ్ మ్యాప్ చేయగలను, బట్ స్టిల్ వాల్యూ అయితే వచ్చేది కాదు. సోర్స్లో వచ్చే వాల్యూ ఎప్పుడు వచ్చేది, లోపల ఎవరు మ్యాప్ చేయకపోతే అప్పుడు మాత్రమే వచ్చేది. సో అది ఒక బగ్లా కన్సిడర్ చేసి వాడు రెక్టిఫై చేసి ఏం చేశాడు, ఓన్లీ మ్యాప్ చేయని ఫీల్డ్స్ని మాత్రం బయటకు వదిలాడు. సో ఐమ్ కనెక్టింగ్ దిస్ టు టార్గెట్. నేను టార్గెట్లో ఏం మ్యాప్ చేస్తాను, ఓన్లీ ద అవుట్పుట్ ఐ విల్ బి మ్యాపింగ్ టు ద JSON అవుట్పుట్ మ్యాప్ చేస్తాను. క్లికింగ్ ఆన్ సేవ్. ఈ ఆప్షన్ దేనికి యూజ్ చేస్తామండి? సో JSON అలైన్ చేసినప్పుడు ఎప్పుడైనా ఇలా వస్తుంది. So mapping is valid and clicking on run. So present data available. Let's see.
ఇందులో మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వన్స్ అపాన్ అ టైం మరి ఇప్పుడు ఏమైనా అప్డేట్ చేశాడో లేదో నాకు తెలీదు. నేను చేసేటప్పుడు ఎలా ఉండేదంటే ఆల్మోస్ట్ ఒక 300 ఫీల్డ్స్ మ్యాప్ చేయాల్సి వచ్చేది. జేసన్ ఫార్మాట్లో నాకు 300 ఫీల్డ్స్ ఉండేవి. బై మిస్టేక్లో ఏదైనా జేసన్ ఫైల్లో కొత్త ఫీల్డ్ యాడ్ చేశారనుకోండి, నేను స్కీమా అప్డేట్ చేయాలి, ఆ స్కీమా ఇక్కడికి వస్తుంది. నేను అప్డేట్ చేసిన ఫీల్డ్ రీమ్యాప్ చేశాను అనుకోండి, అక్కడ ఈ ఆర్డర్ అనేది మారిపోద్ది. ఈమెయిల్ కింద ఉంది, ఫోన్ పైన ఉంది, ఇవి మారిపోతాయి అనమాట. రీసెంట్లీ మ్యాప్డ్ ఫీల్డ్స్ అన్ని పైకి వచ్చేసేవి. ఓకేనా? సో అది కొంచెం ఇష్యూ అయ్యేది. మరి ఇప్పుడు రెక్టిఫై చేసినట్టు మొత్తం. సో టోటల్ 5 రికార్డ్స్ గాట్ ప్రాసెస్. ఎందుకు? నాకు అకౌంట్లో 5 రికార్డ్సే ఉన్నాయి. కస్టమర్ అకౌంట్స్లో ఎస్ఆర్సి కస్టమర్స్లో 5 రికార్డ్సే ఉన్నాయి. అండ్ కస్టమర్ అకౌంట్స్లోకి ఏం రాలేదు. మనం మ్యాపింగ్ ఏమైనా తప్పు చేసామా? ఓకే, ఇందులో డేటా ఇన్సర్ట్ చేయలేదు. సో ఇక్కడ చూస్తే మీకు 4 ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఇది ఒక జేసన్ ఫస్ట్ కస్టమర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్. దీన్ని మనం నోట్ ప్యాడ్లో చూసామనుకోండి, ఇట్ లుక్ సంథింగ్ లైక్ దిస్. ఇక్కడ చూడటానికి ఏమైనా అర్థమవుతున్న వాల్యూస్ కొంచెం అర్థం కావట్లేదు కాబట్టి విల్ బి యూజింగ్ సంథింగ్ కాల్డ్ జేసన్ ఫార్మాట్ అనేది ఒక ఆన్లైన్ టూల్. సో మీకు అప్పుడు ఏమవుతుంది, ఇట్లా బ్యూటిఫై కిందకి వస్తుంది అన్నమాట. ఈమెయిల్స్, ఫోన్స్, అకౌంట్స్ ఏం లేవు కాబట్టి ఈ షోయింగ్ ఇట్ యాజ్ బ్లాంక్. ఓకే, సో దిస్ ఈస్ హౌ యూ విల్ బి కన్వర్టింగ్ రిలేషనల్ డేటా ఇంటూ దిస్ కైండ్ ఆఫ్ జేసన్ డేటా. అసలు బేసికల్లీ దీనివల్ల యూజ్ ఏంటి అంటే, ఒకప్పుడు ఫైన్, ఇప్పుడు ఏమంటున్నారంటే కస్టమర్స్ రియల్ టైం ప్రాసెసింగ్, నియర్ రియల్ టైం. ఏదైనా అప్లికేషన్లోకి నాకు ఎన్నిసార్లు ఇన్ని టేబుల్స్లో క్లోడ్ చేసి ఇంత కష్టం అంటున్నారు. సో మనకి సోర్స్ డేటా అనేది డైరెక్ట్గా ఇలానే వస్తుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జేసన్. ఆర్ ఎల్స్ నేను ఇంకొక సిస్టంలోకి డేటాని ప్రాసెస్ చేయాలన్నా కూడా, అక్కడ ప్రాసెస్ చేయాలంటే ఏం చేయాలి, 4-5 టేబుల్స్ చేయాలి. బట్ ఇక్కడ ఏంటి, సింగిల్ గోలో ఐ కెన్ ఇన్సర్ట్ ఏ సింగిల్ కస్టమర్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. బట్ అక్కడ చేసేటప్పుడు ఏమైంది, బ్యాచ్ ప్రాసెస్ కదా అది. ఫస్ట్ కస్టమర్ అకౌంట్ ఇన్ఫర్మేషన్ లోడ్ చేయాలి, ఈమెయిల్స్ లోడ్ చేయాలి, ఫోన్స్ లోడ్ చేయాలి. సో ఇట్లా. సో సిమిలర్లీ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే వైస్ వర్సా. జస్ట్ ఇన్ ద డేటా ఇన్సర్ట్ చేయలేదు, ఐఎమ్ ఇన్సర్టింగ్ ఇట్ నౌ. సో ఇప్పుడు మనం చేసింది ఏంటి, రిలేషనల్ టు జేసన్ కన్వర్షన్. ఇప్పుడు మనం చేయబోయేది ఏంటి, జేసన్ టు రిలేషనల్ కన్వర్షన్. అంటే మన సోర్స్ ఫైల్ ఇది అవుతుంది, ఇది మన సోర్స్, సారీ ఇది కాదు, ఇది మన సోర్స్. I'll be inserting this particular customer into 4 different tables and this particular customer into 4 different tables. అట్లా. ఓకే ఓకే, కస్టమర్ అకౌంట్స్లో నీకు డేటా టైప్ ఇది డేట్ ఉన్నట్టుంది. ఓకే, ఇందాక కూడా అందుకే ఇన్సర్ట్ అయినట్లేదు. సో కస్టమర్స్ అకౌంట్ డేటా కూడా ఇన్సర్ట్ అయింది. సో నాట్ అన్ ఇష్యూ. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇప్పుడు మనకి సోర్స్ ఒకటే, ఇది నా సోర్స్. నేను ఏం బిల్డ్ చేస్తున్నాను, జేసన్ ఫైల్ బిల్డ్ చేస్తున్నాను. ఓకే, సారీ,
ఉన్న JSON ఫైల్ని పార్స్ చేస్తున్నాం. పార్సింగ్ ఈజ్ నథింగ్ బట్ స్ప్లిట్టింగ్. సో దానికోసం మనం ఏం యూజ్ చేస్తాం, హైరార్కీ పార్సర్ యూజ్ చేస్తాం. అండ్ మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నాకు మ్యాపింగ్ ఇన్పుట్ కనెక్ట్ చేశాను. కనెక్ట్ చేసిన తర్వాత ఇఫ్ ఐ అప్డేట్ ద స్కీమా, ఈ ఇన్పుట్ కనెక్షన్ అనేది డిఫాల్ట్గా వెళ్ళిపోతుంది. సో మీరు ఎప్పుడైనా స్కీమా పెట్టిన తర్వాత యూ నీడ్ టు కనెక్ట్ ద ఇన్పుట్. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్పుట్ ఫీల్డ్ సెలెక్షన్. ఈ డేటా JSONని డైరెక్ట్గా తీసుకొచ్చి ఇన్పుట్ ఫీల్డ్ సెలెక్షన్లో పెట్టాం. అది ఒక కాలమే కదా, ఒకవేళ మల్టిపుల్ కాలమ్స్ ఉన్నాయి, అక్కడ మల్టిపుల్ కాలమ్స్ కనిపిస్తాయి. బట్ విల్ బి ఓన్లీ మ్యాపింగ్ విచ్ కాలమ్ ఈజ్ హ్యావింగ్ ద JSON డేటా. నెక్స్ట్ వచ్చేసి ఇందులో కూడా ఫీల్డ్ మ్యాపింగ్. కాకపోతే ఇక్కడ ఫీల్డ్ మ్యాపింగ్ ఏంటంటే మా మ్యాప్ ఆల్ డిసెండెంట్స్ అంటే అన్ని ఫీల్డ్ మ్యాపింగ్ పక్కకు వచ్చేస్తుంది. ఓకే, కాకపోతే ఇక్కడ క్యాచ్ ఏంటంటే మన ఫార్మాట్లో ఒక ఇష్యూ ఉంది. మన ఈమెయిల్ దాంట్లో అకౌంట్ ఐడి ఇన్ఫర్మేషన్ సేవ్ చేసుకోలేదు. ఎక్కడ మీరు చూస్తే ఈమెయిల్స్ అని కానీ ఫోన్స్ అని కానీ ఏదైనా కానీ ఓకే, కస్టమర్ ఐడి వచ్చింది కదా ఇందులో. సో నాట్ అన్ ఇష్యూ, ఏం కాదు, ఫైన్. సో ఇక్కడ ఏంటి, ఇది డిఫాల్ట్గా జనరేట్ చేసింది ఏమని, ఫారెన్ కీ సిస్టమ్ జనరేటెడ్, పీకే రూట్ సిస్టమ్ జనరేటెడ్. కాకపోతే మనం చేసిన తప్పు ఏంటంటే మన ఫైల్ ఫార్మాట్లో వీఆర్ యూజింగ్ ఓన్లీ ఈమెయిల్ టైప్ అండ్ ఈమెయిల్, నాట్ యూజింగ్ అకౌంట్ ఐడి ఇన్ఫర్మేషన్. దానికోసం మనం ఏం చేద్దామంటే విల్ బి చేంజింగ్ దిస్ ఫార్మాట్ ఎ బిట్. మనకి ఇటు నుంచి అటు కన్వర్ట్ చేసినప్పుడు వర్కౌట్ అయింది, ఎందుకంటే మనకి సోర్స్లో అన్ని ఐడీస్ ఉన్నాయి కాబట్టి. సో ఇప్పుడు నేను రిలేషన్లు పంపించినప్పుడు ఈ ఈమెయిల్ ఐడి ఏ అకౌంట్ అని చెప్పాలి కదా నేను. సో నాకు ఇక్కడ ఏం కావాలి, ఇందులో అకౌంట్ ఐడి కూడా కావాలి. సో నేను దీనికోసం ఐ విల్ క్రియేట్ ఈ ఫార్మాట్ యూజ్ చేసుకోలేను కదా నేను, బికాజ్ అకౌంట్ ఐడి రావట్లేదు. నేను రిలేషన్ మెయింటైన్ చేయాలంటే ఎలా చేయలేను. సో అందుకని ఐ విల్ బి యూజింగ్ వన్ మోర్ ఫార్మాట్. కాంపోనెంట్స్లోకి వెళ్ళి హైరార్కీ స్కీమా క్రియేట్. So after property name JSON in position 206 line 8 column 64.
బట్ ఈ స్పేసెస్ ఏం ఇష్యూ కావు. బట్ స్టిల్ లెట్స్ అకౌంట్ ఐడి 9143. ఇది ఎంటీ స్ట్రింగ్ ఇచ్చాం కాబట్టి ఇష్యూ వస్తుంది. వీఆర్ క్యాలిక్యులేటింగ్ ఫ్రమ్ దట్ అవుట్పుట్ ఫైల్ కదా, సో వాట్ ఇట్ నాట్ అన్ ఇష్యూ. విల్ ట్రై మేకింగ్ చేంజెస్ ఇన్ అవర్ యాక్చువల్ చేసి. అవుట్పుట్లో అది అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఎంటీ స్ట్రింగ్ జనరేట్ అయింది కదా, మనం ఫార్మాట్ ఇచ్చేటప్పుడు ఎంటీ ఇవ్వం కదా, అక్కడ ఏదో ఒక వాల్యూస్ వేస్తాం ఎందుకంటే అట్స్ టెంప్లెట్ కాబట్టి. సింపుల్ మిస్టేక్ అండి, మీరు చూస్తుంటే మీరైనా చెప్పేవాళ్ళు. అది కూడా కాదు ఇష్యూ. జేసన్కి అన్ని ఫీల్డ్ వాల్యూస్ ఎలా ఉన్నాయి, ఫస్ట్ నేము జాన్, లాస్ట్ నేము డిఓ. ఇక్కడ రిఫరెన్స్ ఏంటి, కాలన్ కదా. ఇక్కడ ఐడి యాడ్ చేసినప్పుడు ఏం పెట్టాను, ఈజ్ ఈక్వల్ టు పెట్టాను. ఇక్కడ అర్థమైందా ఇష్యూ. ఇది టెంప్లెటే కాబట్టి ఈ వాల్యూస్ దానికి సంబంధం లేదండి, జస్ట్ డిస్క్రిప్షన్ కోసం అంతే. నేను 1 పెట్టినా 10 పెట్టినా ఏం పెట్టినా దీస్ ఆర్ నాట్ కన్సిడర్డ్ యాజ్ డేటా. ఇప్పుడు ఏం చేస్తాం, విల్ సెలెక్ట్ అవర్ ఫైల్. JSON is valid. I'm clicking on OK, saving this one. Mapping 9 lo I'm taking the parser. Input setting lo I'm giving the current schema.
ఇన్పుట్ కనెక్ట్ చేశాను. ఫీల్డ్ మ్యాపింగ్లో మ్యాపింగ్ ఆల్ డిసెండెంట్స్ అంటే అన్ని ఫీల్డ్స్ని ఆటో మ్యాప్ చేస్తుంది. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 4 ఎక్స్ప్రెషన్ తీసుకున్నప్పుడు ఈ హైరార్కీ పార్సర్ ఒకటే, బట్ స్టిల్ మీరు అబ్జర్వ్ చేయండి. నేను ఫస్ట్ దాన్ని కనెక్ట్ చేసినప్పుడు ఐఎమ్ పాసింగ్ ద రూట్. రూట్ ఈజ్ నథింగ్ బట్ అకౌంట్, కస్టమర్. ఐఎమ్ పాసింగ్ ది emails. I'm selecting the phone and I'm selecting the accounts. So అయిపోయిందా? Now I can connect to 4 targets కదా. Field mapping I can do the smart map directly. ఇప్పుడు ఫీల్డ్ మ్యాపింగ్ వచ్చేసి ఐ విల్ మ్యాపింగ్ దిస్ ఐడి టు ద కస్టమర్ ఐడి. ఇందాక మనకి ఈ ఫార్మాట్లో ఐడి క్యాప్చర్ చేయలేదు మనం. ఆ ఫార్మాట్ అలా తీసుకున్నాం. ఇటు నుంచి అటు వచ్చేటప్పుడు దాంట్లో ఐడి అవసరం లేదు కదా, ఎందుకంటే సింగిల్ JSON ఫైల్లో నాకు కింద ఐడి ఇచ్చిన అయిపోయినా అటర్లో ఐడి ఉంది. సో బట్ మన అవుట్పుట్ ఇటు నుంచి అటు తీసుకెళ్ళేటప్పుడు కంపల్సరీ దానికి రిఫరెన్స్ వాల్యూ కావాల్సి వచ్చింది. సో వీ క్రియేటెడ్ ఈమెయిల్. అండ్ ఈ ఫారెన్కి ఏదో ఒక సీక్వెన్స్ అనేది జనరేట్ చేస్తాండి. నార్మల్గా ప్రైమరీకి 1 ఇచ్చింది అనుకోండి, కింద ఉండడానికి 1 ఇస్తుంది. ఇది సిస్టమ్ జనరేటెడ్. సో టైప్ సిమిలర్లీ కస్టమర్ ఫోన్ ఫీల్డ్ మ్యాపింగ్ సో ఎర్రర్ వచ్చిందని కానీ నేను ఎక్కడికి వెళ్ళి చూశాను, డైరెక్ట్గా హైరార్కీ పార్సల్కి వచ్చి చూశాను కదా ఎక్కడికి రావాలనేది. సో మనం చేసి కొద్దీ ఈ వ్యాలిడేషన్ ఇష్యూస్ మనకి ఈజీగా అర్థమైపోతాయి. సో ఇది టోటల్ 5 రికార్డ్స్ రీడ్ చేస్తుంది అండ్ 5 టేబుల్స్లోకి ఇట్ విల్ లోడ్ 5 టేబుల్స్లోకి ఇట్ విల్ లోడ్ డిఫరెంట్ డేటా. లైక్ ఒక్కొక్క దాంట్లో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు. ఇది
యూనిక్ కన్స్టెంట్ వాల్యుయేటెడ్ అంట. ఇది బికాస్ ఆఫ్ డేటాబేస్లో మనం కన్స్టెంట్స్ పెట్టినట్టున్నాం వైల్ క్రియేటింగ్ ద టేబుల్. సో డోంట్ వరీ అబౌట్ దట్ వన్. బట్ స్టిల్ ఇక్కడ మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు కస్టమర్ అకౌంట్స్ దీనికి ప్రైమరీకి పెట్టాం కదా, కాకపోతే ప్రైమరీకి అనేది మల్టిపుల్ లోడ్ అవుతుంది అక్కడ. ఇప్పుడు కస్టమర్ ఫోన్స్లో ఫోన్ ఐడికి ప్రైమరీకి పెట్టాం. సో దెర్ ఈస్ సంథింగ్ ఇక్కడ మనం ఏం చేసాం, ఈ ఫోన్ ఐడికి ఎఫ్కే మ్యాప్ చేసాం. అక్కడ ఫారెన్కి డూప్లికేషన్ ఉంటుంది కదా, రెండు ఫోన్ నెంబర్స్ వస్తే ఫారెన్కి ఒకటే వస్తుంది దానికి. సో మనం ఆ పర్పస్లో యూజ్ చేసుకోకూడదు అనుకుంటే యూ కెన్ గివ్ సంథింగ్ ఎల్స్, యూ కెన్ మ్యాప్ సంథింగ్ ఎల్స్. బట్ ఇక్కడ ఇష్యూ వచ్చింది దేనికి అంటే ఏది తీసుకున్నా కూడా ఫీల్డ్ మ్యాపింగ్లో వీఆర్ మ్యాపింగ్ ఫారెన్కి టు ద ఈమెయిల్ ఐడి. ఫారెన్కి సిస్టమ్ ఎట్లా జనరేట్ చేస్తారు, రెండు ఈమెయిల్ ఐడీస్ ఉన్నాయనుకో, రెండు ఫారెన్కి సేమే ఉంటాయి కదా. సో ప్రైమరీకి ఏదైతే ఉందో జనరల్గా ఫస్ట్ అకౌంట్కి ప్రైమరీకి 1 జనరేట్ చేస్తుంది. సో దాని రిలేటెడ్ ఈమెయిల్ ఐడీస్ అన్నిటికీ 1 ఉంటుంది ఫారెన్కి. సో 1 ఒకసారి ఇన్సర్ట్ చేసాక ఇంకోటి ఇన్సర్ట్ చేయడానికి ఇది ఒప్పుకోదు కదా, ఈమెయిల్ ఐడి అనేది ప్రైమరీకి ఫీల్డ్ కాబట్టి. సో టేబుల్లో మీరు ప్రైమరీకి రిస్ట్రిక్షన్ తీసేస్తే ఇట్ విల్ యాక్సెప్ట్. సో పర్పస్ని బట్టి యూజ్ చేసుకుంటామండి మనం, జస్ట్ అంతే, అంత మించి ఏం లేదు. సో ఆల్ ఓకే. సో బేసికల్లీ ఇది మ్యాప్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకోవాలి. ఈ టార్గెట్కి మ్యాప్ చేస్తాం. మోస్ట్లీ ఈ ట్రాన్స్ఫర్మేషన్స్ వాడడం ఎక్కడ రియల్ టైంలో, ఒకవేళ వాడామంటే ఇంతకు మించి వేరేది వాడే ఛాన్స్ ఉంటుంది ఆ ప్రాజెక్ట్లో. 2 రకాలు ఉంటుంది. మ్యాక్సిమం ఇట్లాంటి కేసెస్ ఉండవు. ఒకవేళ మీ ప్రాజెక్ట్లో ఇట్లాంటి కేసు ఉందంటే ఇది రియల్ టైం ప్రాసెసింగ్లో వాడతాం జనరల్గా. ఇంకా మొత్తం దీని మీదే ఉంటుంది. ఓకే, సో దాన్ని బట్టి కొంచెం చూసుకోండి జాగ్రత్తగా వాట్ ఈస్ వాట్ అని. అండ్ ఈ స్ట్రక్చర్ పార్సర్ అని ఇంకోటి ఉంటుంది చూసారా, స్ట్రక్చర్ పార్సర్. సో ఇప్పుడు హైరార్కీ బిల్డర్ పార్సర్ అర్థం చేసుకుంటే స్ట్రక్చర్ పార్సర్ ఏం చేస్తుంది అనుకుంటున్నారు, ఏదైనా ఒక స్ట్రక్చర్డ్ ఫైల్ని రిలేషన్లో కన్వర్ట్ చేస్తుంది. స్ట్రక్చర్డ్ ఫైల్స్ అంటే ఇప్పుడు ఎక్సెల్ కూడా ఒక స్ట్రక్చర్డ్ ఫైల్. మనం ఎక్సెల్ని సిఎస్విలో తీసుకుంటే వేరు, ఎక్స్ఎంఎల్లో తీసుకుంటే వేరు అది. సో ఎక్సెల్ ఫైల్ని ఎక్స్ఎంఎల్లో తీసుకున్నప్పుడు యూ కెన్ use this structure parser and you can compose. So okay, see you tomorrow then.